ఈ వీడియోను వీక్షిస్తున్న వారందరికీ కూడా నమస్కారము. నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జూలెం నాగరాజు. మనం ప్రాథమిక అంశాలలో భాగంగా మనము నిన్నటి క్లాసులో రావత్తు వరకు కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఈరోజు మనము లావత్తు మరియు లావత్తుతో కూడినటువంటి పదాల గురించి మనం నేర్చుకుందాము. లావత్తు కూడా రాసే విధానము ఈ లా అనే అక్షరానికి డిఫరెంట్గా మనం రాస్తూ ఉంటాం. ఈ లావత్తును ఇలా రాస్తూ ఉంటాం. లావత్తు. మరొకసారి మనం ఒత్తులు చూద్దాము. హల్లుల రూపంలో లేని ఒత్తులు ఏమేమి ఉన్నాయంటే, ఒకటి కావత్తు ఎలా ఉంటుంది, ఆ తర్వాత తావత్తు, నావత్తు, ఆ తర్వాత మావత్తు, యావత్తు, రావత్తు, ఇప్పుడు లావత్తు. ఇవి హల్లుల రూపంలో ఉండవు. ఇవి హల్లులతో పోల్చినప్పుడు ఇవి భేదంగా కనిపిస్తూ ఉంటాయి. మిగతావన్నీ కూడా హల్లుల రూపంలోనే ఉంటాయి, తలకట్టు తీసేయబడి ఉంటాయి. ఓకే, మనం ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు లావత్తు గురించి మనం నేర్చుకుందాము. లావత్తు. ఈ లాగునింతానికి లావత్తు చేర్చినప్పుడు ఎలా చదవాలి? లా, లా, లి, లీ, లు, లు, లే, లే, లై, లో, లో, లౌ, లం, లాహ. ఈ విధంగా మనం చదువుతూ ఉంటాము. ఇప్పుడు లావత్తుతో కూడినటువంటి పదాలను మనం చూద్దాం. ద్విత్వాక్షరాలతో కూడినటువంటి ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా ఉంటే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఈ గుణితంలో మొత్తం కూడా లా గుణితానికి లావత్తు అనేది ఒత్తుగా ఉంది కాబట్టి వీటిని ద్విత్వాక్షరాలు అని అంటారు. ఇప్పుడు చూడండి, పదాలు చూడండి, లావత్తుతో కూడిన పదాలు. అల్లం, అల్లరి, అల్లాడు, అల్లారు, అల్లిక, అల్లుడు, అల్లుట, అల్లెం, ఇల్లాలు, ఇల్లిల్లు, ఇల్లు, ఇల్లెందు, ఉల్లాసం, ఉల్లి, ఎల్లలు, ఎల్లుండి, కల్లం, కల్లాలు, కల్లు, గుల్ల, గొల్ల, గిల్లి, గిల్లుడు, చల్లగా, చల్లని, చిల్లు, చెల్లెలు, చల్లెను, చిల్లర, జిల్లుమని, జిల్లా, జొల్లు, జల్లెడ, జిల్లేడు, తెల్ల, తల్లడెల్లు, తల్లి, నల్లన, నల్లి, పల్లకి, పల్లం, పల్లవి, పిల్ల, పుల్ల, పల్లీలు, పల్లె, బల్ల, బెల్లం, బల్లి, బుల్లి, బొల్లి, బిల్లు, బెల్లు, మల్లన్న, మెల్ల, మెల్లగా, మొల్ల, మల్లి, మిల్లు, ముల్లు, రెల్లు, రొల్లుట, విల్లు, వెల్లడి, సెల్లు, సొల్లు. ఇవి లావత్తుతో కూడినటువంటి పదాలు. ఒకసారి వాక్యాలు చూద్దాం. లావత్తుతో కూడినటువంటి వాక్యాలు. ఇల్లాలు ఇల్లు అలుకుతుంది. ఇల్లాలు ఇల్లు అలుకుతుంది. కళ్ళంలో జల్లెడ పడుతున్నారు. పల్లామల్లి, పల్లామల్లి ఊరు ఎక్కడ ఉంది? పల్లామల్లి ఊరు ఎక్కడ ఉంది? మేజాబల్ల
సొరుగులో చిల్లర ఉంది. మేజాబల్ల సొరుగులో చిల్లర ఉంది. మల్లన్న మెల్లగా నడిచాడు. తెల్ల బెల్లం రుచిగా లేదు. చెల్లెలు పల్లీలు కొనింది. అల్లరి మల్లిని నల్లులు కుట్టాయి. అల్లరి మల్లిని నల్లులు కుట్టాయి. చల్లని పందిరిపై మల్లెలు పూసాయి. చల్లని పందిరిపై మల్లెలు పూశాయి. వెల్లువచ్చి గోదారి ఎల్లకిల్లా పడింది. వెల్లువచ్చి గోదారి ఎల్లకిల్లా పడింది. ఇవి లావత్తుతో కూడినటువంటి వాక్యాలు. ఇక తర్వాత వావత్తు. వావత్తు రాసే విధానము వాను పోలే ఉంటుంది, కానీ తలకట్టు అనేది ఉండదు. వా ఇలా రాస్తాము. వావత్తును ఇలా చివర వంపు తిప్పి మనం తలకట్టు ఇవ్వకుండా రాయాలి. ఇది వావత్తు రాసే విధానము. ఈ వావత్తు వాగునింత పదాలకు చేర్చినప్పుడు ఆ ద్విత్వాక్షరం ఎలా చదవాలి అంటే వ వా వి వి వు వు వే వే వై వో 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 వౌ వం వహ. ఇక ఈ వావత్తు పదాల్లో చేరినప్పుడు ఆ పదాలు ఎలా చదవాలి? ఆ వ అవ్వ అవ్వ అవ్వాయి ఇవ్వు ఇవ్వాల ఉవ్వెత్తు ఎవ్వరు కవ్వం కువ్వ కెవ్వు కొవ్వు కువ్వెన కొవ్వొత్తి కొవ్వొత్తి గవ్వ గువ్వ జవ్వలు జువ్వా జువ్వి జివ్వున డవ్వ తవ్వ తొవ్వడం తువ్వాలు దవ్వు దివ్వెలు దువ్వెన దువ్వుట నవ్వు నువ్వులు నివ్వెర పువ్వు బువ్వ మువ్వలు యౌవనం రవ్వ రివ్వున రువ్వుట వారెవ్వా సవ్వడి సువ్వి సువ్వాయి. ఇవి వావత్తుతో కూడిన పదాలు. వాక్యాలు చూడండి. అవ్వ అవ్వ బువ్వ తింటున్నది. అవ్వ బువ్వ తింటున్నది. గువ్వలు సవ్వడి చేశాయి. నవ్వుల పువ్వులు కురవాలి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ. గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ. ఇవి పాటలోని వాక్యాలు. గవ్వలాటలో జువ్వాకు చేరారు. అవ్వాయి సువ్వాయి రివ్వున ఎగిరి రవ్వలు జిమ్మింది. అవ్వ గువ్వాయి పోయింది. ఇక్కడ గువ్వాయి అనొద్దు, గువ్వై అనాలి. అవ్వ గువ్వై పోయింది. ఇక్కడ వాకు దీర్ఘం లేదు కాబట్టి గువ్వై. అవ్వ గువ్వై పోయింది. కవ్వముతో చిలుకుతుంటే సవ్వడి వినండి. తవ్వకాలలో టేకు జవ్వలు బయటపడ్డాయి. రవ్వల హారం ధగధగా మెరిసింది. ఇవి వావత్తుతో కూడినటువంటి వాక్యాలు. ఇక సావత్తు. సావత్తు కూడా సాలాగానే రాస్తూ ఉంటాము. సా తలకట్టిస్తాము. ఇక్కడ సాకు తలకట్టు సావత్తుకు తలకట్టు ఇవ్వకుండా ఈ చివరను కొంచెం మనం పొడవుగా రాస్తూ ఉంటాము. ఇది సావత్తు. చూడండి, ఇక్కడ ఈ సావత్తు గుణింత అనికి ఎలా చదవాలి? స స స సి సి సు సు సే సే సై సో సో సౌ సం.
ఈ పదాలలో ఉన్నప్పుడు అస్సాం, ఉషస్సు, ఉషస్సు, ఉస్సురు, కస్సు, ఛందస్సు, తుస్సు, తపస్సు, తేజస్సు, నిస్సారం, బస్సు, బుస్సు, వయస్సు, లెస్స, లస్సి, సరస్సు, శిరస్సు. వాక్యాలు చూడండి. శిరస్సు వంచి ఛందస్సు నేర్చుకో, శిరస్సు వంచి ఛందస్సు నేర్చుకో, కస్సు బుస్సులాడకు, బస్సులో లస్సీ తాగారు, తపస్సులో మనస్సు నిలపాలి, పాము బుస్సుమన్నది, బుడకలు తుస్సుమన్నవి. ఇవి సావత్తుతో కూడినటువంటి వాక్యాలు. షేవత్తు గురించి చూద్దాము. ఈ షేవత్తు అనేది షే రూపంలోనే ఉంటుంది, పైన తలకట్టు అనేది కనిపించదు. ఇది షేవత్తు. ఈ షేవత్తుతో కూడినటువంటి ద్విత్వాక్షరాలు చూసినప్పుడు నిశ్శేషం, తుషీలుడు, దుశ్శాలువ, చతుశాల, మనశ్శాంతి, దుశ్శకునం, ఇవి షేవత్తుతో కూడినటువంటి పదాలు. ఇవి మీకు ఇచ్చినటువంటి జిరాక్స్ పుస్తకంలో లేవు కాబట్టి వీటిని రాయండి. ఆ తర్వాత షావత్తు. ఈ షావత్తు కూడా షా రూపంలోనే ఉంటుంది, కానీ దీనికి తలకట్టు అనేది ఉండదు. ఈ షావత్తుతో కూడినటువంటి ద్విత్వాక్షరాలు లేవు. మనము సంయుక్త అక్షరాలలో భాగంగా ఈ షావత్తు గురించి, అదేవిధంగా హావత్తు గురించి మనం అక్కడ తెలుసుకుందాము. ఇది హావత్తు. ఈ ఉత్తర పదాలు ద్విత్వాక్షరాలు లేవు, ఎక్కువగా కనిపించవు. మనము సంయుక్త అక్షరాలు తెలుసుకున్నప్పుడు అక్కడ ఈ షావత్తు, హావత్తు గురించి మనము చర్చించుకుందాం. ఆ తర్వాత ఒత్తు. షావత్తు తర్వాత అలావత్తు. అలావత్తు రాసేటప్పుడు అలా మాదిరిగానే రాయాలి, కానీ పైన ఉన్నటువంటి తలకత్తు తొలగించి రాయాలి. ఇది అలావత్తు. ఈ అలా గుణితానికి అలావత్తు చేరినప్పుడు ఎలా చదవాలి? ఇది మనం అక్షరం చదివినప్పుడు అలా అని చదువుతాం, కానీ ఇది లా అనే శబ్దమే వస్తూ ఉంటుంది. అల్లా, లా, లి, లి, లు, లు, లే, లే, లై, లో, లో, లౌ, లం, లహ. ఈ విధంగా మనము ఈ లా గుణితంలో అలావత్తు ఉన్నప్పుడు ఈ ద్విత్వాక్షరం ఈ విధంగా పలకాలి. ఇప్పుడు ఈ పదాల లోపల ఎలా చదువుతాము? అలావత్తును చూసినప్పుడు అంగళ్ళు, 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 ఎక్కిళ్ళు, కల్లపి, కల్లాపి, లాకు లా దీర్ఘం కూడా ఉంది కాబట్టి కల్లాపి, కుల్లి, కళ్ళు, కాళ్ళు, కళ్ళు, కాళ్ళు. చూడండి, ఇక్కడ దీర్ఘం ఇవ్వకుండా ఉంటే కళ్ళు అంటే కళ్ళు అన్నట్టు. ఇక్కడ కాళ్ళు, కాళ్ళు, కీళ్ళు, గల్ల, గల్లు, గుళ్ళు, గుల్లో పెళ్ళి, గుల్లో పెళ్ళి, గొల్లెం, తుళ్ళు, తుళ్ళూరు, నీళ్ళు, పెళ్ళి, పెళ్ళున, పళ్ళు, బిళ్ళ, భల్లున, బల్లారి, మల్లి, ముళ్ళు, వెల్లుట. ఇవి లావత్తుతో కూడినటువంటి ద్విత్వాక్షరాలు. గుళ్ళో పెళ్ళికి వెళ్ళి రండి, గుర్రానికి కళ్ళెం, తలుపుకు గొల్లెం, కుళ్ళిన పళ్ళు ముళ్ళ పొదలో ఉన్నవి, ఒళ్ళంతా తుళ్ళింత కావాలి,
ఇవి లావత్తుతో కూడినటువంటి వాక్యాలు. ఇంతటితోటి మనకు ఒత్తులు అనేటివి సమాప్తమయ్యాయి. ఇక మరికొన్ని ద్విత్వాక్షర పదాల గురించి మనము ఇక్కడ చదువుదాం. చూడండి, మరికొన్ని అన్ని ఒత్తుల పదాలు ద్విత్వాక్షరాలతో కూడినటువంటి మనకు ఈ పేజీలో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి నేను ఈ పేజీలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా చదువుతాను. చూడండి ఇక్కడ ముద్దపప్పు, సొమ్మసిల్లు, అమ్మా నాన్న, బొట్టు పెట్టు. ఇక్కడ మనం ఈ పదాలు చూసినప్పుడు ఏ హల్లు అయితే ఉంటుందో అదే హల్లుకు ఆ ఒత్తే ఉన్నది. ఇలా ఏ హల్లుకు ఆ ఒత్తే ఉంటే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరాలు అని అంటారు. ఇప్పుడు ద్విత్వాక్షరాలతో కూడినటువంటి మనము పదాలు చూస్తూ ఉన్నాము. ముద్దపప్పు, సొమ్మసిల్లు, అమ్మా నాన్న, బొట్టు పెట్టు, చెప్పు దెబ్బ, గిల్లి కజ్జాలు, సత్తుపల్లి, ఉమ్మెత్త పువ్వు, చద్ది అన్నం, బొమ్మరిల్లు, నచ్చజెప్పు, సమ్మక్క, బుగ్గ చుక్క, కొయ్యగుర్రం, గమ్మత్తైన కుమ్మక్కు, బట్టనెత్తి, చెమ్మచక్క, అగ్గిపెట్టె, ఒత్తిళ్ళు, చిల్ల చెట్టు, నచ్చినట్టు, సబ్బు బిళ్ళ, చిన్నా భిన్నం, కన్నతల్లి, పట్టుకున్నారు, అప్పుడప్పుడు, సల్లకవ్వం, చిన్నపిల్ల, పెద్దయ్యాక, అక్కడక్కడ, కట్టుదిట్టం, కర్రబిల్ల, ఎక్కుతున్న, కిక్కిరిసిన, కన్నుగుట్టు, మర్రి చెట్టు, పచ్చబడ్డ పైరు, పప్పు సుద్ద, కొట్టుమిట్టాడు. శుద్ధముక్క, వీళ్ళేదన్నారు, పెద్దపల్లె, చుట్టపక్కాలు, నత్తగుల్ల, దుక్కిదున్ను, అల్లిబిల్లి, బక్క చిక్కిన, పచ్చబొట్టు, ఉన్నప్పుడు, కళ్ళబొల్లి, చెమ్మగిల్లు, పచ్చచొక్క, చిన్నప్పుడు, అద్దె ఇల్లు, ఉక్కిరి బిక్కిరి, దుడ్డుకర్ర, కొన్నప్పుడు, బస్సు టికెట్టు, మల్లన్న, పట్టపగ్గాలు, తిన్నప్పుడు, అట్టిపెట్టు, కుయ్యో మొర్రో, గుర్రాన్నెక్కి, కన్నప్పుడు, చుట్టుముట్టు, మరమ్మత్తు, వన్నెలద్దుట, విన్నప్పుడు, తల్లడిల్లు, మట్టుపెట్టు, దద్దరిల్లు, పెద్ద చిన్న, కట్టుబట్టలు, నిత్తెమల్లె. ఇవి ద్విత్వాక్షరాలతో కూడినటువంటి పదాలు. మనము ఈరోజు క్లాస్ వరకు కూడా ద్విత్వాక్షరాలు ఒత్తులు నేర్చుకున్నాము. ఆ ఒత్తుల్లో ద్విత్వాక్షరాల పదాలు మనం నేర్చుకోవడం అనేది జరిగింది. రేపటి క్లాసులో మనము మహాప్రాణాక్షరాలు, మనం గుణింతాలు నేర్చుకునేటప్పుడు మహాప్రాణాక్షరాలకు సంబంధించిన గుణింతాలు మనము వదిలేసాము. ఎందుకంటే ఒత్తులకు ఒత్తక్షరాలు మరియు మహాప్రాణాక్షరాల ఉచ్చారణ కొంచెం ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ద్విత్వాక్షరాలు నేర్చుకున్నాక మహాప్రాణాక్షరాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మొదటగా మనం ఒత్తక్షరాలు నేర్చుకోవడం జరిగింది. రేపు క్లాస్లో మహాప్రాణాక్షరాలు మనకు 10 ఉంటాయి. ఆ మహాప్రాణాక్షరాల యొక్క గుణింతాల గురించి మనము తెలుసుకుందాం. ధన్యవాదాలు.